జాకెట్ కోసండి. ఇది పొడవు పెట్టమన్నారు, 11 అంగుళాలు పెట్టాను. మడతకు 1 అంగుళం, ఇక్కడ కుర్చీకి 1 అంగుళం, 9 అంగుళాలు వచ్చింది. కాబట్టి ఖర్చు కొంచెం ఇలా చూసుకున్నానికి బుట్ట పెట్టమన్నారు అన్నమాట. ఇట్లా గీసాను, ఇలాగ గీసాను. బుట్టకి ఇక్కడ కొంచెం 4 కుర్చీలే. బుట్ట అంటే పెద్ద బుట్ట తీయాలి, 4 కుర్చీలు. ఇప్పుడు ఇలా కొలుసుకున్నాను కదా, చేతులు వారు సరిపోయిద్దా లేదా అని చుట్టూ తిరుగుడు కొలత తీసుకోవాలి. సరిపోతేనే చేతులు పొడవు పెడతానని చెప్పాలి, లేకపోతే సరిపోదు అని చెప్పాలి. ఖర్చు కూడా ఉంది, సరిపోయింది, అందుకని నేను తీసి వాళ్ళు చిన్న చెయ్యి ఇచ్చారు. ఇంకా చెయ్యి పొడవు పెట్టమన్నారని, పొడవు పెట్టమన్నారని ఇంకా బుట్ట కూడా పెడుతున్నాం కదా, సరిపోయిపోలేదు అని మొత్తం 12 దగ్గరలో పెట్టా. మడత 1 అంగుళం పోతే 11 ఉంటుంది అన్నమాట. 11 ఉంటే ఇంకా 1 అంగుళం ఈ బుట్టలో పెట్టా. బుట్ట అంటే 4, 5, 6 కుర్చీలు పెట్టినట్టు. వేరే మళ్ళీ సంగ ముక్కలు వేసుకుంటేనే బుట్ట వచ్చి దాకా రాదు. బుట్టకి ఎక్స్ట్రా ఇట్లా తీసుకోవాలి. తర్వాత మడత మార్చుకోవాలి. చూసుకున్నాం కదా ఆల్రెడీ. ఇక మడత వేసి పోతారు. మడత వేస్తే ఇది ఎక్స్ట్రా ఖర్చుకుంది కదా. వీటిని చూసుకుంటే కొత్తగా ఉన్నారు. ప్రిన్సెస్ కట్టుకి పొడవు సరిపోద్దా కదా అని చూసుకోవాలి. పొడవు సరిపోయి అమ్మాయి మాట నేను వచ్చిన అమ్మని ఎందుకు ఊరక అనేది నేర్పుదిగా వచ్చి 2 రోజులు అయితే అదేలే నేను అన్నాలే అమ్మా. కాదులే అమ్మా, ఏంటంటే ఇలాగ కట్ చేశానండి మేడం. ఇది మేడం జారుతున్నాయనంటే నేను అంగుళమే పట్టించాను. ఈ మేడం కట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇలా పోల్చుకోవాలండి. పోల్చుకుంటే 12 ఉంది కదా, 12 పెట్టుకోవాలి. వెనకది కట్ చేసాం కదా, ఇది వెనకది ఇట్లా మడత పెట్టుకోవాలి. నడుము పట్టి ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని 12 ఉండేటట్టు తీసుకోవాలి.
మడత పెట్టుకొని ఇట్లాగా 12 ఉండేటట్టు చూసుకోవాలి. 12 అయితే వాళ్ళకి సరిపోయింది కదా, అందుకని 12 ఇంకొంచెం పావంలో ఉంచాను ఖర్చు 12. ఇది క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. దేనికంటే క్రాస్ కటింగ్ అన్నమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుంటే వెనక ముక్క సరిపోయిద్దా లేదా ఇలా చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గీసుకోవాలి. ఇది 3 అంగుళాలు సరిపోతుంది. ఎవరికైనా ఈ గూడు 3 అంగుళాలు సరిపోతుంది. ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి గూడు 3 అంగుళాలు సరిపోతుంది. ఇది ఖర్చులో పెట్టుకోవాల్సిన పని సరిపోద్ది అన్నమాట. పుట్టే పడి సరిపోద్ది. 3 అంగుళాలు పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. మేడం జాగ్రత్త వెళ్ళాలి కదండి, అందుకని దీనికన్నా కొంచెం యువతల అంగుళం కట్ చేసి ఒక పావు అంగుళం యువతల కట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి. అప్పుడు మేడం రారు. కొంచెం ఇప్పుడు ఎంత పొడవుందో ఇది జాకెట్ పెట్టుకోవాలి. జాకెట్ పెట్టుకుంటే కరెక్ట్గా వాళ్ళకి అనుకుంటే అంతేలా కట్ చేసుకున్న తర్వాత గీసుకున్న తర్వాత అయితే తీసేసి 6 జాకెట్ కొలుసుకోవాలి. అంటే క్రాస్ ఎంత బాగా తీసుకోవాలి అని తెలుసుకోవాలన్నమాట. కొంచెం అవస్థ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డ్రా చేస్తాం కదా అందుకే. తర్వాత ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. ఇలాగా ఇంకా కట్ చేసుకోవటం సింపుల్. ప్రిన్సెస్ కటింగ్ చేద్దాం అనుకున్నాను. అయిపోయింది. ఇది లేదు, క్లాత్ లేదని ఇంక 4 కటింగే కట్టాను. అన్నారు తీసుకోవాలి. ఏం సంబంధం అవి ఎవరి చీరలు అయ్యేది వాళ్ళు అంచులు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇలా కట్టించుకోవాలి. నడుం పట్టి దీంట్లోనే ఉంచాను. దీంట్లోనే నడుం పట్టి ఉంచాను. చేతులు ఇవి అన్నమాట. జాకెట్ చూడు, జాకెట్ కొలత పెట్టు.